హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బేజా తవా ఫ్రై. చాలా మంచి డిష్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. రెండు బేజా తీసుకున్నాను ఈరోజు. జస్ట్ 2 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకోండి. దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అప్పుడు దాంట్లోకి పసుపు యాడ్ చేయండి. బాయిల్ వచ్చింది కదా, ఇదిగోండి బేజాన్ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను 2-3 సార్లు క్లీన్ చేసి. దీన్ని కట్ చేయకండి, ఏం చేయకండి, జస్ట్ వాటర్లో, ఫ్రెష్ వాటర్లో కడగండి, తీసుకురండి. దీన్ని మంచిగా మరుగుతున్న నీళ్ళు ఏదైతే ఉందో అందులో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ ఉడకనివ్వండి. 2 నిమిషాలు ఉడకనివ్వండి. స్టవ్ కట్టేయండి. ఆ తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసి ఆ బేజాని పీసెస్ కింద జస్ట్ ఒక 4-5 పీసుల కింద జాగ్రత్తగా కట్ చేసి పక్కకు పెట్టేయండి. పార్ట్ 2 ఏంటంటే ఒక చిన్న పాన్ తీసుకున్నాను నేను. దీంట్లో ఒక 1-1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగగానే ఇవి షాలాట్స్ అండి, సాంబార్ ఆనియన్స్ ఒక 4-5 ఉన్నాయి అంతే, పొడుగ్గా కట్ చేసినవి. అది వేసేసి జస్ట్ ఫ్రై చేయండి. మీకు పోపులో ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటా. కొంచెం గ్రీన్ చిల్లీస్ ఒకటి 1-2 ఇట్లా కట్ చేశాను చూడండి, అవి వేసేయండి. ఉప్పు వెరీ లిటిల్ అండి, ఆనియన్స్ వేగటానికే వేస్తున్నా అంతే. నేను బ్రెయిన్ కర్రీలో కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. జస్ట్ 3-4 మినిట్స్లో ఉల్లిగడ్డలన్నీ ఉడికిపోయినాయి. ఇది కూడా లైట్ కలర్ వస్తుంది చూసారు. ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా. 1/2 టీ స్పూన్కి ఎక్కువ, 1/2 టీ స్పూన్కి తక్కువ. దీన్ని కూడా కొంచెం ఒకసారి కలిపేసి ఆ వేడి మీద పక్కకు పెట్టేసేయండి. ఆ వేడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిపోతుంది. నెక్స్ట్ అసలైన పార్ట్ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఒక తవా పెట్టేసుకున్నాను నేను. దానిలో ఒక 1-1.5 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బేజా ఉంది కదా, దాన్ని వేసేసాను. వేసి కొంచెం ఆయిల్ ఏంటంటే చూసి వేసుకుంటూ ఉండండి. మధ్యలో ఎంత అవసరమో అంతే వేసుకుంటూ ఉండండి. టోటల్ ఈ 2 బేజా ఫ్రైకి 3 టీ స్పూన్స్కి మించి ఆయిల్ పట్టదు. బేజాల మీద మంచిగా ఉప్పు చల్లాను, పసుపు చల్లుకున్నాను. ఉప్పు ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 1/8 టీ స్పూను, అండ్ కారం ఒక 1 టీ స్పూన్. మీరు కారం తిన్నంత వేసుకోండి. అటు ఇటు కదుపుతా ఫ్రై చేస్తుండండి. అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అది ఉంది కదా ఫ్రైడ్ది, అది కూడా తీసుకొచ్చి కలిపేస్తున్నాం. 2 కలిపేసి చక్కగా లో ఫ్లేమ్ చేసేసి మూత పెట్టేశాను. ఒక 3-4 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉడకనివ్వండి. అట్లా మధ్యలో మూత తీసి కలుపుకుంటుండండి. అవసరమైతే 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుంటూ వెళ్ళండి. చలో, ఎంత మంచిగా ఉడికిపోయిందో చూసారా. ఇప్పుడు దీని మీద గరం మసాలా 1/4 టీ స్పూన్ అండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలుక, మన బ్లాక్ పెప్పర్, మిరియాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని కలిపి కూడా 1/2 టీ స్పూన్ అంటే ఆలోచించండి ఎంత తక్కువ మసాలా పడుతుంది బ్రెయిన్ కర్రీలో అనేది. కొంచెం కర్రీ లీవ్స్ కట్ చేసేసానా, కొత్తిమీర కూడా చల్లేసానా. కట్ చేస్తే బేజా తవా ఫ్రై రెడీ అయిపోయింది. మీకోసం మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.